తమిళ్లో చేసిన 96 అవ్వచ్చు అండ్ బిగిల్ మూవీ అవ్వచ్చు. లైక్ అంటే అది ఎంత ప్రామినెంట్ ఉంది, ఎంతసేపు ఉంది అనేది పక్కన పెడితే, బట్ యూ హ్యావ్ గాట్ సమ్ గుడ్ రెస్పాన్స్ ఫర్ దోస్ క్యారెక్టర్స్ కదా. అంటే ఎలా అనిపించింది ఆ వర్కింగ్ విత్ విజయ్ సేతుపతి గారు అండ్ విజయ్ గారు? బోత్ విజయ్స్ యూ వర్క్ దట్. 96 అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఐ న్యూ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ బికాజ్ నాకు స్టోరీ తెలిసింది. బట్ నా క్యారెక్టర్కి బికాజ్ ఇట్ వాజ్ వెరీ స్మాల్ పార్ట్, కానీ దానికి కూడా అంత రెస్పాన్స్ వచ్చిందంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మూవీ ఇన్ జనరల్, ద ఫీల్ ఇట్ హ్యాస్, ద వైబ్ ఇట్ హ్యాస్. And Sedu sir is, I think, one of the most amazing co-stars, most amazing human beings anukunta. Because back then I was to be very nervous. I had to drive a car and oka place lo oka security guard mundukelli sudden break ayali. And sir na pakkana unnaru, and that was the time back then I had just started driving. So I was like, ఏం లేదు వెళ్ళు. I'm like, సార్ మీకు తెలీదు నా గురించి. He's like, sir, like, ఏం లేదు. I'm like, he's like, I don't know the confidence that he had on me. Even Prem sir, the director, was like, Sedu, వేణునా డూప్ వచ్చి ఎడుతుట్లా. He's like, she'll do it, we'll do it. And then he gave me confidence that I didn't have in myself. So that he's a very nice person. And Vijay sir to Bigil was a huge experience. I think you got some tremendous things in your life. Yes, Bigil. ఇప్పుడు కూడా చాలా మంది, a lot of ladies especially come to me and say that character was really inspiring. So I think purpose was served. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ తమ్ముడు మూవీ కూడా ఐ థింక్ బిగ్గెస్ట్ బడ్జెట్ కదా, దాని పరంగా కూడా స్కేల్, గ్రాండియర్ అంతా థింగ్స్ చూసుకుంటే చాలా పెద్ద సినిమా చేస్తుంది వర్ష అని. లైక్ ఇట్ అంటే ఎలా అనిపిస్తుంది, లైక్ ఫిలిమ్స్, నెక్స్ట్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? లైక్ యూ సెడ్, నేను క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని అనుకుంటాను. ఈవెన్ ఇన్ అ ఫిల్మ్ నా క్యారెక్టర్కి ఎంత ఏంటి ఇంపార్టెన్స్ ఉంది అని నేను చూస్తాను. So that is how I am choosing scripts. Something that makes me smile when I see myself on screen, and I want to make people who are supporting me so much happy. So వాళ్ళు మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి, మ్యామ్ ఈ దీంట్లో చాలా బాగుంది, ఈ రోల్ చాలా బాగుంది. సో ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ అన్ యాక్టర్. ఎవరైనా జెన్యూన్లీ వచ్చి ఇది బాగుంది, ఈ క్యారెక్టర్ వాజ్ అమేజింగ్ అని చెప్తే ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. అంటే అలా మీకు బాగా తెలుగులో కూడా పేరు వచ్చింది, ఐ థింక్ మిడిల్ క్లాస్ మెలడీస్కి పేరు వచ్చింది. అండ్ దెన్ ఇంకేమన్నా ఎలాంటి సినిమాలకి అంటే చెప్తూ ఉంటారు? మిడిల్ క్లాస్ మెలడీస్ ఇస్ సంథింగ్ ఎవ్రీవన్ మెన్షన్స్. అదొక ఆ రీఛార్జ్ సీన్ అండ్ ఆల్. A lot of people even now the gifs పంపిస్తూ ఉంటారు, where I'm all that they keep sending. And that's a very regular thing. And also నిజమేనే చెప్తున్నా సాంగ్ కి మొన్న శ్రీరామ్ గారికి అవార్డ్, స్టేట్ అవార్డ్ వచ్చింది. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దర్. నా అన్ని రీల్స్ ఎవరైనా చేస్తే ఆ సాంగ్ పెట్టేస్తారు, అది లేకపోతే హమ్మ హమ్మ.